సార్ ఎందుకు సార్ అరెస్ట్ చేస్తారు చెప్పండి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288586666. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఈరోజు విద్యాసంస్థల బంద్కు అయితే పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగానే తెనాలి ప్రాంతంలో కూడా శుక్రవారం ఉదయం నుండి కూడా విద్యార్థి సంఘాల నేతలు బంద్ అనేది కూడా చేపడతా ఉన్నారు. ఇప్పటికే ముందస్తుగానే కొన్ని విద్యాసంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ కూడా తమ పాఠశాలకైతే బంద్ను ప్రకటించి, సెలవు ప్రకటించి ఆ బంద్కైతే మద్దతు తెలిపినట్టుగా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా తెనాలిలో ఉదయం నుండి కూడా ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు ఉదయం నుండి కూడా ఆందోళన చేపడతా ఉన్నారు. తెరిచి ఉన్న విద్యాసంస్థలను మూసివేయించే విధంగా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యూనివర్సిటీకి చెందినటువంటి కాలేజీ బస్సులను సెలవు ప్రకటించకుండా విద్యార్థులను కాలేజీ బస్సులో తీసుకువెళ్తుంటాన్ని గుర్తించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ వంతెన సమీపంలో కూడా శుక్రవారం ఉదయం నుండి ఆందోళనకైతే దిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకులు పాసం వెంకటేష్, మద్దినేని కిరణ్ తదితరులందరూ కూడా అక్కడ వంతెన వద్దకు చేరుకుని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రధాన వంతెన వద్దకు చేరుకుని అక్కడ ఆందోళన అయితే చేపడతా ఉన్నారు. కేఎల్ యూనివర్సిటీకి చెందినటువంటి బస్సుల ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ ఉన్నారు. ముందుగానే ఆ బంద్ ప్రకటించినప్పటికీ కూడా, బంద్కి పిలుపునిచ్చినప్పటికీ కూడా ఎందుకు విద్యాసంస్థలను తెరుస్తున్నారని చెప్పి కూడా ఆందోళన చేపట్టారు. విద్యార్థులను బస్సుల్లో ఉన్నటువంటి విద్యార్థులను కదలలేకుండా అక్కడే బైఠాయించి, బస్సుల ముందు బైఠాయించి ఆందోళన చేపడతా ఉన్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 3 టౌన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారిని కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు, ఆందోళన విరమింపజేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంగా 3 టౌన్ ఎస్ఐ కరిముల్లా సిబ్బందితో కలిసి ఎవరైతే విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేస్తూ ఉన్నారో అక్కడ ఆ ప్రాంతానికి చేరుకొని వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ చర్యనైతే విద్యార్థి సంఘ నాయకులు అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము, ముందుగానే ప్రకటించాము, విద్యార్థి సంఘ నాయకులు అందరం కూడా ముందుగానే దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాము, కొన్ని విద్యాసంస్థలు సహకరించి ముందుగానే సెలవు ప్రకటించాయి. అయితే కొన్ని కాలేజీలు మాత్రం, యూనివర్సిటీలు మాత్రం కూడా తమ బంద్ పిలుపుని కూడా లెక్క చేయకుండా విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం కూడా చాలా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉన్న పరిస్థితి ఉందని చెప్పి కూడా వారు పేర్కొంటా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ కరిముల్లా అక్కడికి వెళ్లి సిబ్బందితో కలిసి ఆందోళన చేస్తున్నటువంటి ఏఎస్ఎఫ్ఐ నాయకులు పాసం వెంకటేష్, మద్దినేని కిరణ్ తదితరులందరినీ కూడా అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి అయితే పోలీస్ వ్యాన్లో అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘ నేతలు పిలుపునిచ్చినటువంటి బంద్ శుక్రవారం తెనాల్లో అయితే కొంత ఉద్రిక్త పరిస్థితుల మధ్యనైతే కొనసాగుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. ఎందుకు సార్ అరెస్ట్ చేస్తారు చెప్పండి. ఖచ్చితంగా చేస్తాము. సంవత్సరం బంధు వాళ్ళు సెలవు ఇవ్వాల్సి వచ్చిందా సార్? ఏం సార్ కంప్లైంట్ రాయమంటారా సార్? సార్ తప్పు చేయట్లేదు సార్, కరెక్ట్ కాదు సార్. అసలు సార్ ఎక్కడ జరగట్లేదు, ఇది ఎక్కడ జరగట్లేదు సార్. శాంతియుతంగానే కదా సార్? సార్ ఢిల్లీ 10 మంది చేస్తున్నది ప్రొడక్ట్స్ అంటే ఇదిగా మీకు శాంతియుతంగా చేస్తున్నారు కదా, ఫోర్స్ఫుల్ గా చేయట్లేదు కదా సార్? ఫోర్స్ఫుల్ అంటే లోపలికి ఎట్టి విద్యార్థులను ఆపి చేయడం బస్సులు రాయకూడదు కదా సార్. అప్పుడు బందప్పుడు బయటికి వాడికి సార్ ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు నుంచో చేస్తున్నాం ఇదే పద్ధతిలో. ఒక కేఎల్ యూనివర్సిటీ వాళ్ళకే ప్రాబ్లం సార్ ఇది. సో వాళ్ళకి మరి సపోర్ట్
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చడం జరిగింది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో నీట్ పేపర్ లీక్ అవడం వల్ల జంతర్ మంతర్లో జరుగుతున్న ప్రొటెస్ట్ని ఈ దేశ ప్రధాని పోలీసులతో విద్యార్థుల్ని విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఏ అయితే కళాశాలలు యథావిధిగా నిర్వహిస్తున్నారో నీట్ పేపర్ లీక్ అయింది, విద్యార్థుల తల్లులను ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ బంద్కు సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాము. ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో 152 పేపర్లు లీక్ అయినాయి. అంటే విద్యార్థుల పట్ల నరేంద్ర మోడీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధిగా ఉందని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నీటి పేపర్ లీక్ అయిన కారకులు ఎవరైనా కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు జంతర్ మంతర్లో వేలాది మందిగా విద్యార్థులు తిండి తిప్పలు లేకుండా నిద్రాహారం లేకుండా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా దేశద్రోహులా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ముస్లిం జెండా పట్టుకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చానంటారు, లేదు పంజాబ్ నుంచి వస్తే మీరు దేశద్రోహులు అని చెప్తారు. అంటే మీరు ఈ దేశంలో ఒక్కళ్ళే జీవిస్తూ ఉన్నారా? అన్ని కులాలు అన్ని మతాలు విభిన్న మతాలుగా ఇస్తేనే భారతదేశం అని చెప్పి గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ గారు. ఈసారి విద్యార్థులు మీరు చేయి వేశారు, విద్యార్థులు అంటే ఏంటో చూపించే రోజులు మీకు దగ్గరలోనే పార్లమెంట్ ముట్టడి చేస్తామని చెప్పి కూడా విద్యార్థుల నాయకులుగా మేము డిమాండ్ గట్టిగా చెప్తున్నాము. ఇప్పటికైనా కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రస్థాయి కూడా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఎన్డీఏ కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా మిగతా విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్త మరి అదేవిధంగా దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ అయ్యి కొన్ని వందల వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా విద్యార్థులు శాంతియుతంగా గత కొన్ని రోజులుగా నిరసన ర్యాలీలు తెలియజేస్తూ ఉంటే కనీసం ఈ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కనీసం రాజీనామా చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రాజీనామా చేయకపోగా ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థుల్ని మరి వాళ్ళ మీద కఠినమైనటువంటి లాఠీ చార్జీలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు వాళ్ళకు మద్దతుగా నిలిచాయి. విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఒకటే ఆలోచించుకోవాలి, ఇది కేవలం నీట్ పేపర్ లీకేజ్ వల్ల కొంతమంది విద్యార్థులు మాత్రమే ఇబ్బంది పడ్డారని మీరు అనుకుంటే చాలా పొరపాటు చేసినట్టే. మన పిల్లలు మన విద్యార్థులు కూడా రేపటి రోజున ఈ సమస్యలు ఎదుర్కొనే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులు మేర్కొని ఒక విద్యార్థికి కష్టం వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ కూడా బాసడిగా నిలిచి ఆ విద్యార్థికి న్యాయం చేసేంత వరకు పోరాడితేనే ఈ సమస్యలు అనేవి తీరతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ ఒక తాటి మీదకి వచ్చి నిరసన ర్యాలీలు తెలియజేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు విద్యార్థుల్ని లాఠీలకి తోటాలకి బలి చేయాలని మీరు అనుకుంటే విద్యార్థులు ఎవ్వరూ వెన్ను చూపి వెనక్కి నడవరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని లాఠీలు ఎన్ని తోటాలు అయితే విద్యార్థుల మీద ప్రయోగిస్తారో అంతకి 100 రెట్లు విద్యార్థులు ఉవ్వెత్తున ఎగసిపడే రోజు దగ్గర ఉంది. మీరు మీ ప్రభుత్వాలు వెంటనే వెనక్కి తగ్గి ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించండి. దానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులు అందరం కలిసి ఏవైతే బంద్కు మద్దతు తెలియజేయాలనే ఒక విషయాన్ని వాళ్ళకి తెలియపరిచి బస్సులు ఆపి మరి విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళి విద్యార్థులకు సమస్యలు తెలియజేసి బంద్కి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా?
నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.